రెస్ట్ తీసుకోండి బ్రో, ఇప్పటివరకు ఆడారు కదా. ముందు చెప్పినట్టు ఆశ్చర్య కదా, అందరికి హాయ్ అండి. అండ్ ఫస్ట్లీ వైఎస్ బాబు సార్ థ్యాంక్ యూ. అంటే బేసిక్ గా నాకు ఇన్సైడ్ క్రికెట్ అంటే కూడా తెలియదు, క్రికెట్ తప్ప. సో మీరు నన్ను ఇన్వైట్ చేసి నాకు ఎంతమంది గొప్ప వ్యక్తులు చూపించారు కాబట్టి డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరవింద్ సమేతలో ఒక డైలాగ్ ఉంటది, ప్రతి జనరేషన్ లో ఒక కొత్త థాట్ అన్నారు కదా. నాకు ఇందాక నుంచి అజయ్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. అంటే ఇండియన్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో, రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, ప్రౌడ్ ఆఫ్ అవర్ నేషన్. నువ్వు ఖచ్చితంగా అంటే 5 consecutive వరల్డ్ కప్స్ అంటే ఇట్స్ నాట్ సూపర్. నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తుంటే. బట్ డెఫినెట్లీ వాట్ ఎవర్ అపోజిషన్ ఎవరైనా గెలిచింది ఇండియా కదా. డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. బట్ డెఫినెట్లీ అండ్ ప్రెసిడెంట్ కెప్టెన్ దుర్గా గారు అండ్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ మీరు కూడా అతను అంత ఎత్తిగా చేయాలని డెఫినెట్ గా కోరుకుంటున్నాను. ఇందాక ఒక మాట అన్నారు సార్, మీరు నాకు అది మనకి గట్టిగా వెళ్ళింది. అంటే పబ్లిసిటీ రావట్లేదు, మేము పబ్లిసిటీ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఇంతమంది గొప్ప వ్యక్తుల కోసం ఈ మాత్రం పబ్లిసిటీ, ఎంతకంటే ఎక్కువ పబ్లిసిటీనే కావాలి. డెఫినెట్లీ అది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్యూచర్ లో, ఓకేనా? అంటే ఇండియన్ క్రికెట్ కంటే ఇన్సైడ్ క్రికెట్ ఏది తక్కువ కాదు అని మీరు ప్రూవ్ చేస్తారు డెఫినెట్లీ. అండ్ ఆల్సో డ్రీమ్ ఫర్ బిగ్, ఇందాక అన్నారు అట్లీస్ట్ స్టేట్ లో అయినా ఆడిస్తే బాగుంటది కదా అని చెప్పి. మీరు ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంది. ఆల్ ది బెస్ట్. అండ్ ఆల్సో సార్ డాక్టర్ అన్నారు, ఎమ్మెల్సీ డాక్టర్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తూ మీరు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎదురొచ్చినోడంటూ లేడు, ఎదిరించేవాడు ఇంకో రాడు. కన్నెత్తి చూస్తేనే కట్టెత్తి పైకొచ్చి తగరిచ్చిపోతాడు వీడు. కొడతాడు కసా పంచే, వీడు కొడితే హలేసా అంటే. ఊపిరి పీల్చే ఊరికి మొత్తం ఈడే పెట్టని కంచే. కట్టెలు కొట్టే గొడ్డలి లాగా కస్సుమంటాడు. మరి మెట్టలు పెట్టిన పెళ్ళ ముందర మెత్తగుంటాడు. మరి చెట్టుని పుట్టని మట్టిని గుట్టని చుట్టంలాగే చూస్తాడు. వచ్చాడు